ఆపరేషన్ కగార్ పేరుతో సాగిస్తున్న హత్యాకాండను వెంటనే ఆపాలని పలు ప్రజా సంఘాల నాయకులు, పార్టీల నేతలు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద శాంతి చర్చల కమిటీ మహాధర్నా చేపట్టింది. ఆచార్య హరగోపాల్, కందిమల్ల ప్రతాప్ రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ కోదండరాం, దాసోజు శ్రవణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, విమలక్క, దర్శకుడు ఆర్ నారాయణమూర్తితో పాటు బీజేపీ మినహా ఇతర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అణచివేయాల్సింది మావోయిస్టులను కాదు, దోపిడీని తుదముట్టించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నారాయణమూర్తి సూచించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆచార్య కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మూల సమస్యలు పరిష్కరించకుండా మావోయిస్టులను చంపినంత మాత్రాన ఉద్యమం ఆగబోదని కొమ్మినేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు ఉన్నాయి మీ చేతుల్లో. వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే న్యాయ ప్రకారంగా, న్యాయ విధానాల ప్రకారంగా, న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళని విచారణ చెయ్యి, వాళ్ళని అరెస్ట్ చెయ్యి. నీ పద్ధతిలో నువ్వు చేసుకో. చంపుతావా? ఎంతమంది చంపుతావు? ఎంతమందిని నువ్వు గొంతు విసుగుతావు? నరేంద్ర మోడీ సమాధానం చెప్పే రోజు నీకు వస్తుంది. ఎదుటి వాళ్ళు చర్చలు చేద్దాం, మాట్లాడుకుందాం, సమస్యను పరిష్కరించుకుందాం అన్నప్పుడు ప్రభుత్వం తప్పకుండా చర్చలు చేయాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఇది ఒకరు ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు. ఆ బాధ్యతకు విరుద్ధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. పిలిచి మాట్లాడాలి, చర్చ చేయాలి. అక్కడ కొట్లాడుతున్నది వాళ్ళెవరు కూడా దొంగలో, దారి దోపిడిగాల్లో కాదు. ఒక సామాజిక సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రాజకీయ శక్తులు. అట్లాంటి రాజకీయ శక్తులతో చర్చలు చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది. ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఇట్లాంటి రాజకీయ ఉద్యమాలకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప కేవలం హింస అనేది ఈ సమస్యను పరిష్కరిస్తుంది అనుకోవటం అవివేకం, మూర్ఖత్వం. ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ పీడన ఉంటుందో, ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది. ఎందుకంటే అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. కాబట్టి అలాంటి నక్సల్ ఉద్యమాన్ని మేము అణిచేస్తాం, మేము కాలు రాసేస్తాం, మేము చంపేస్తాం, మేము పీకేస్తాం. హౌ ఇట్స్ పాసిబుల్?